మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈ కోసం మనం జనరల్లీ నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవచ్చు. అలాగే పాల నుంచి కూడా కొంతవరకు వస్తుంది. అన్ని రకాల ఆకుకూరల నుంచి వస్తుంది. డార్క్ కలర్డ్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఎగ్ ప్లాంట్ లేదా బ్రింజాల్ కానివ్వండి, అంటే వంకాయ కానీ, కొంతవరకు ఈ డార్క్ కలర్లో ఉండేటువంటి క్యాప్సికమ్ కానీ, రకరకాల మల్టీ కలర్డ్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎటువంటి క్యాప్సికమ్ అయినా సరే, ఇట్లాంటి క్యాప్సికమ్ కానీ, బ్రాకలీ కానీ, అన్ని రకాల ఆకుకూరలు వీటన్నిటి నుంచి, అలాగే క్యారెట్, బీట్రూట్, వీటి నుంచి కూడా కొంతవరకు మనకి విటమిన్ ఏ అనేది లభిస్తుంది. సి విటమిన్ కోసం మాత్రం తప్పనిసరిగా ఫ్రెష్ ఫ్రూట్స్, అలాగే ఫ్రెష్ వెజిటబుల్ సలాడ్స్ తప్పనిసరిగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో విటమిన్ సి అనేది వేడి చేసినప్పుడు బ్రేక్ డౌన్ అయిపోతుంది. అంటే మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్ సి కేవలం తాజాగా ఉన్నటువంటి పండ్ల నుంచి, వెజిటబుల్స్ నుంచే లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం 1 లేదా 2 రకాల ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్ని రకాల ఫ్రూట్స్ నుంచి ఎంతో కొంత మనకి విటమిన్ సి వస్తుంది. కేవలం పుల్లగా ఉన్నటువంటి ఫ్రూట్స్ నుంచి మాత్రమే విటమిన్ సి వస్తుంది